ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్. సేమ్ బ్రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనము సెషన్లో భాగంగా ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వెళ్ళే ముందు సో మనము ఆ, ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. బ్రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనకి వెస్టేజ్లో ఇమ్యూనిటీ బూస్ట్ సంబంధించి 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో నోని స్పిరులినా, కొలెస్ట్రామ్, ఎలోవెరా, ఆమ్లా. సో ఇవి ఇమ్యూనిటీ బూస్ట్గా మనకి ఆ వెస్టేజ్లో యూజ్ అవుతున్నాయి. సో ముందుగా మనము నోని గురించి తెలుసుకుందాం. వెస్టేజ్ నోని క్యాప్సిల్స్ లేదా మెరిండా సిట్రిఫోలిక్ అనేది ఆగ్నేయాసియాలోని ఆంథ్రాక్విన్లో జీరోనిస్ ఆర్గానిక్ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, ఎంజైమ్స్ మరియు పాలీసాకరైడ్స్ మిశ్రమాలు కలిగి ఉండే పండు. సో ఆ ఫ్రూట్ నుంచి మనము దీన్ని గెయిన్ చేయడం జరిగింది. సో వెస్టేజ్లోని ఆ, కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. అంటే ప్రీ ప్రొడక్షన్ సెల్స్ అనేవి ప్రీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మొత్తం ఇమ్యూనిటీకి యూజ్ అవుతుంది. బాడీ ఇమ్యూనిటీకి, రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుంది. సో అలాగనే సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీస్, యాంటీ మైక్రోబియల్స్ మరియు యాంటీ కార్సినోజిల్స్ లక్షణాలు కలిగి ఉంటుంది. సో అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, తర్వాత ఆ, కీళ్ళ నొప్పులు, ఆస్తమా పాటు శ్వాసకోశ సంబంధించినవి, ఇంకా బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, సో జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, సో ఇలాంటి డిసీజెస్కి సంబంధించి ఇది యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నూనె వచ్చేసేదండి అధిక బ్లడ్ ప్రెషరు, కీళ్ళ నొప్పులు, ఆస్తమాతో పాటు శ్వాస సంబంధ, అలాగనే మన బాడీ ఇమ్యూనిటీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్పిరులినా గురించి తెలుసుకుందాం. స్పిరులినా క్యాప్సిల్స్. సో ఇది ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ మరియు మినరల్స్తో విటమిన్ ఏ యొక్క విటమిన్ ఏ అనేది ఉంటుంది. సో ఇది సహజమైన యాంటీ ఏంజిల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఉత్తమ సహజ మూలకము. సో స్పిరులినాలో ఉండే విటమిన్ ఏ కంటి చూపుని కాపాడుతుంది. విటమిన్ ఏ సో మరియు మీ నరాలను ప్రశాంతపరుస్తుంది మరియు ఒత్తిడితో పోరాడుతుంది. అంటే మన ఈ ఎలా చెప్పాలి, నర్వస్ సిస్టమ్ ఉంది కదా, సో ఈ నర్వస్ సిస్టమ్ని ప్రెజర్ లేకుండా పీస్ఫుల్గా ఉండేటట్టు చూస్తుంది, ఒత్తిడి లేకుండా. సో స్పిరులినా వచ్చేసి కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సో ఇది మీ గుండెకి ఎంతో మేలు చేస్తుంది. సో స్పిరులినా మీ శరీరానికి ప్రతిరోజు అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. సో రోజంతా మిమ్మల్ని తాజాగా, చురుగ్గా మరియు శక్తివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో ఈ స్పిరులినా అనేది యూజ్ చేయడం వల్ల మీకు ఈ ఎప్పుడైనా సరే ఈ ఫుడ్ టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ అవ్వలేనప్పుడు ఈ స్పిరులినా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీకు ఆకలి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది ఎందుకంటే నేను యూజ్ చేశాను స్పిరులినా, నూనె, ఇవి డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం. ఈ 5 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం ఖచ్చితంగా ఇంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రామ్. సో చూడండి, కొలెస్ట్రామ్ వచ్చేసి మనకి ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. సో అదేవిధంగా వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. సో దూడ పుట్టిన తర్వాత మొదటి 6 గంటల్లో, ఫస్ట్ దూడ జన్మించిన 6 గంటల్లో వచ్చే పాలని బోవిన్ కొలెస్ట్రాల్ జీవశాస్త్రం ప్రకారం చురుకైన ప్రోటీన్లు నియంత్రించే రోగనిరోధక శక్తి మరియు శరీరం యొక్క సంపూర్ణ సమతుల్యాన్ని నిర్వహిస్తుంది. సో ఇది శరీరం యొక్క సరైన పనితీరు మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడానికి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు పూర్తిగా ఉంటాయి దీంట్లో. సో దీన్ని యూజ్ చేయడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బలంగా తయారవడానికి, అలానే ఎముకలకి సంబంధించి పిల్లలకి సంబంధించి కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళు
కొద్దిగా బొద్దుగా తయారవడానికి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీన్ కొలెస్ట్రామ్ అనేది. సో ఈ కొలెస్ట్రామ్ యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో పిల్లలకి సంబంధించి కానీ పెద్దవాళ్ళకి సంబంధించి కానీ ఈ ఐ మీన్ న్యూమోనియాకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఇది యూజ్ చేయడం వల్ల కంట్రోలింగ్ అనేది అవుతుంది ఖచ్చితంగా. సో అలోవెరా తెలుసు కదా, కలబంద. సో అలోవెరాని మనకి చాలా సందర్భాల్లో యూజ్ చేస్తాము. విడిగా అలోవెరా తినే వాళ్ళు కూడా ఉంటారు. సో అలోవెరా మీ ప్రతిరోజుకి అవసరమైన 20 కంటే, దీంట్లో వచ్చేసి 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలు మరియు కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగి ఉంది. సో ఇందులో ఎంజైమ్స్, విటమిన్స్, పాలిసారికల్స్, నైట్రోజన్ మరియు ఇతర భాగాలకు కూడా ఇందులో ఉన్నాయి. సో ఇవి నిజంగా వెస్టేజ్ అలోవెరా ఒక అద్భుతమైన ఉత్పత్తిగా చెప్పొచ్చు. సో అలోవెరాకి సంబంధించి మరియు జీర్ణ వ్యవస్థకు క్షీణత అంటే జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయనప్పుడు, సో ఇలానే మలబద్ధకము, సో మోషన్ ఫ్రీ అవ్వకపోవటం, తర్వాత లివర్ ఇష్యూస్, లివర్ సంబంధించి లివర్ డ్యామేజెస్ కానీ, లివర్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా లేకపోయినా సో ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ ప్రొటెక్షన్కి కూడా మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. సో జుట్టుకు సంబంధించి కూడా ఈ సమస్యల నుంచి కూడా మనకి రక్షిస్తుంది. సో ఎలోవెరా ఆల్రెడీ మనకి తెలిసిందే. ఎలోవెరా మనం చాలా సందర్భాల్లో విడిగా యూజ్ చేస్తారు తీసుకొని చాలా డిసీజెస్కి. సో సేమ్ దీంట్లో కూడా న్యాచురల్ పద్ధతిలో ప్రాసెసింగ్ చేసి మనకి క్యాప్సూల్ రూపంలో రిలీజ్ చేసింది. సో కెమికల్ బేస్డ్ కూడా ఉంటాయి, కానీ కెమికల్కి న్యాచురల్కి తేడా ఏంటంటే, సో ఇవి సహజంగా మొక్కల నుంచి తీసుకున్న లక్షణాల నుంచి మనకి ప్రాసెసింగ్ చేసింది. కెమికల్ బేస్డ్ ఏంటంటే ల్యాబ్లో వాళ్ళ టెస్టింగ్స్ సంబంధించి కెమికల్స్ ద్వారా రసాయనాలు ఉపయోగించి సేమ్ ఇదే కంటెంట్ తయారు చేస్తారు. సో వీటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది నిన్న డిస్కషన్ జరిగిన విషయం ఒకటి. సో రీసెంట్గా ఎంబీబీఎస్ ఒక అమ్మాయి పూర్తి చేసింది తర్వాత బ్యాంకులోకి వచ్చారు గోల్డ్ లోన్కి. సో యాక్చువల్గా అయితే మా ఫాదర్ గోల్డ్ అప్రైజింగ్ కదా, లోన్ అప్రైజింగ్ చేయడానికి ఓకే నేను వెళ్ళాను. సో దానికి సంబంధించి మన ప్రొడక్ట్స్ గురించి మా ఫాదర్ కొద్దిగా అమ్మాయికి చెప్పేసరికి జస్ట్ మనల్ని పిలిచారనమాట. సో వెళ్ళి మాట్లాడితే ఎంబీబీఎస్ పూర్తయింది, ఎంఎస్కి వెళ్ళాలి. సో ఆమె అడిగింది ఏంటంటే నేను చాలా వైట్గా తయారవ్వాలన్నది, కొద్దిగా ఇంచుమించుగా షామన్ చాయలా ఉంటారు. సో వైట్గా అంటే మేడం బాడీలో మీకు తెలియదు కాదు, మీరు ఎంబీబీఎస్ చేశారు కదా, బాడీలో టాక్సిల్స్ ఉంటాయి. సో వాటి వల్లే స్కిన్ అనేది ఎట్లా డ్యామేజ్ అయ్యేది మరి. సో ఆల్రెడీ నేను సి క్యాప్సిల్స్ వాడుతున్నా అంటే వాడుతున్నారు మీరు మీ కెమికల్ బేస్డ్లో తయారు చేసిన సి క్యాప్సిల్స్ అనేవి వాడుతున్నారు మీరు కంటెంట్. సో అందుకనే మీకు అది వాడినప్పుడు నార్మల్గా ఉంటుంది, అది ఆపేసినప్పుడు అది ఆపినప్పుడు ఏమో అది కంటిన్యూ చేసినప్పుడు కొద్దిగా స్కిన్ గ్లో కనబడుతుంది, అది ఆపినప్పుడు ఏంటంటే మీకు మళ్ళీ నార్మల్ అవుతుంది. సో మన దాంట్లో ప్రాసెసింగ్ అనేది న్యాచురల్ బేస్లో తయారైనవి, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలాంటి మొక్కల నుంచి న్యాచురల్ ప్రొసీజర్లో మనకి సేమ్ కంటెంట్తో తయారు చేసింది, మీ దాంట్లో కెమికల్ బేస్డ్లో తయారు చేసింది. సో ఇలా ఉంటుంది మేడం, మీకు తెలియంది కాదు, ఆల్రెడీ మీరు ఎంబీబీఎస్ చేశారు కాబట్టి వీటి గురించి మీకు అర్థం అవుతుందంటే ఓకే అండి, మీరు చెప్పింది కరెక్టే. సో నేను ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటాను స్కిన్ గ్లోకి సంబంధించి. నేను అప్పుడు చెప్పాను ఆల్రెడీ, ఒకసారి రెఫర్ చేసుకోండి, సైట్ ఉంది, వెబ్సైట్ ఉంది. సో డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాము. సో ఇలా మనము కంపారిజన్ అనేది చేయగలగాలి వీటికి సంబంధించి. సో ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి సో వాళ్ళ వేలోనే వెళ్ళి మనకి సమాధానం చెప్పాలి. వాళ్ళు కెమికల్ బేస్డ్ యూజ్ చేస్తారు, కెమికల్ బేస్డ్ రిఫర్ చేస్తారు క్లయింట్స్కి, పేషెంట్స్కి. సో ఆ వేలో అట్లా చెప్పగలిగినాడు. సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మన ప్రొడక్ట్స్ మీద ఒక ఆలోచన అనేది వస్తుంది వాళ్ళకి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా. సో ఆమ్లా క్యాప్సిల్స్ వచ్చేసి మనకి ఉసిరి కదా, ఉసిరితో తయారు చేసింది. సో ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కలిగి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే రోగనిరోధక వ్యవస్థ. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మెరుగుపరచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డైలీ నూనె ఒక 5 days తీసుకొని ఆమ్లా, అలోవెరా
హాట్ వాటర్లో కొద్దిగా లైట్ హాట్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల మేము డైలీ అదే ప్రజెంట్ చేసేది. డైలీ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. నూనె ఆమ్లా అలోవెరా డైలీ హాట్ వాటర్లో కొద్దిగా లైట్ హాట్ వాటర్లో కలిపేసి తాగుతాం. నూనె వచ్చేసి 5 డేస్ తీసుకుంటాం, 2 డేస్ ఆపుతాం అనమాట. సో దీని రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ఏవి తిన్నా కూడా నో ఇష్యూస్, నో గ్యాస్ ఫార్మింగ్స్. అసలు టోటల్ నాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది. అసలు ఆ డైజెషన్ ప్రాబ్లం అంటే తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మోషన్ ఫ్రీ అవుతుంది. సో ఏంటంటే ఇది నేను వాడాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సో మన సప్లిమెంట్స్ మనం యూజ్ చేయటం వల్ల ప్రాపర్గా మనకి అర్థమవుతుంది అసలు ఏంటని, మనం చెప్పింది కరెక్టా కాదా అని. సో హార్ట్ఫుల్గా మన లోంచి వస్తుంది కాబట్టి క్లయింట్స్కి పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. సో ముందుగా వచ్చేసి సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయాలి. మనం యూజ్ చేస్తే దాని రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో ఆమ్లా వచ్చేసి ఇదండి, ఆమ్లాకి సంబంధించి. సో ఇవి వచ్చేసి మన ఇమ్యూనిటీ బూస్టింగ్. ఇవి 5 కూడా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి యూజ్ అవుతుంది. సో ఒక్కొక్క డిసిజన్ బట్టి మనము ఒక్కొక్కటి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ మనకి తెలిసినాయి కాబట్టి సింపుల్గా చెప్పేసాను స్పీడ్గా. థ్యాంక్ యూ. సో అండి మనం సెషన్లోకి వెళ్దాము. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో మన ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ఇండియా ఫ్యూచర్ ఎలా ఉంది, వరల్డ్ ఫ్యూచర్ ఎలా ఉంది, సో దీని గురించి టాపిక్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. 126 మెంబర్స్ ఉన్నారు. సో మాట్లాడితేనే. సార్ అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు జూమ్ అండి. 126 మెంబర్స్ ఉన్నారు. రోజు మాట్లాడండి ఇదే చెప్పడం జరుగుతుంది. కోర్టు దగ్గర బండ్రోడ్డు పిలిచినట్టు అయిపోయింది పరిస్థితి. కానీ మన లీడర్ లక్షణాలు నేర్చుకున్నారు. నాది అనుకోవాలి, దాని కొరకు నేర్చుకోవాలని, దాని కొరకు నేర్చుకున్నది మాట్లాడాలని. కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీకు ఇలాంటి ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమవుతుందండి. దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకోరు. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ దూసుకపోతున్న రాకెట్ లాగా. పోస్ట్ ఇచ్చేసే ప్రేమ్, దూసుకపోతున్న రాకెట్ ఎంత స్పీడ్ పోతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఆ స్పీడ్ లో వెళ్ళిపోతుంది ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది. కానీ దాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? దాన్ని అర్థం చేసుకుంటేనే మీరు 100% సక్సెస్ అవుతారు. అంతేగాని పాత ఆలోచనలు పెట్టుకొని, పాత చింతకాయ పచ్చడా, పాత మామిడికాయ పచ్చడా, పాత గోంగూర పచ్చడి ఆలోచనలు పెట్టుకుంటే అక్కడే బతుకుతారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలా కొన్ని కోట్లు పెట్టి షాపులు పెడుతున్నారు. ఇలా సండే చాలా షాపులు బంద్ ఉంటాయి. కానీ ఇలా ధనవంతుడైన మామూలుగా చిన్న చిన్న కిరాణా షాపులు, బట్టల షాపులు ఏమో బంద్ ఉంటాయి. ఇలా ఆదివారం ఎంజాయ్ చేస్తారు. అదే ఇలా డిమార్ట్ బంద్ ఉంటుందా? రిలయన్స్ బంద్ ఉంటుందా? చూడండి, ఇంకా ఏదైనా తీసుకోరు, పెద్ద హెరిటేజ్ బంద్ ఉంటుందా? ఏవైనా సరే మీరు అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే కోటీశ్వరుడు ఇంకా కోటీశ్వరుడు కావాలని కలలు కనుకోండి. ఏంటంటే వాడు వచ్చి పని చేయడు కదా. రిలయన్స్ వాడు వచ్చి పని చేస్తుంటా, నీలమ్మ ముఖేష్ అంబానీ పని చేస్తున్నారా? లేదు. వాళ్ళు నెట్వర్క్ అనేది తయారు చేసుకోరు. మేము ఉన్నా లేకున్నా అలా ఎంప్లాయీస్ పెట్టుకుంటాం, వాళ్ళతోటి పని చేయించుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం అని ఆ రోజే కలగన్నారు. హెరిటేజ్ చంద్రబాబు నాయుడు ఆయన పోయి చేస్తాడు ఎప్పుడన్నా? ఏం చేయడు. జగన్కు ఎన్నో కంపెనీలు ఉన్నాయట, ఆయన చేస్తాడా? ఆయన ఏం చేయడు. అయినా కూడా వాళ్ళకు సెలవు లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, సంక్రాంతి లేదు, దసరా లేదు, క్రిస్మస్ లేదు, రంజాన్ లేదు, ఏది లేదు వాళ్ళకి. ఆ రోజు కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి. కానీ మన చిన్న చిన్న షాపులు, మన ఊర్లలో షాపులు, మన మండలంలో ఉన్న షాపులు ఆదివారం రాగానే సంకలు గుద్దుకొని షాపులు బంద్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తేడా ఏంది? వీళ్ళకి వర్క్ మైండ్ సెట్. ఈ వారం రోజులు మేము షాప్ తీస్తే వచ్చేది చాలరా నాయన అని వీళ్ళ వర్క్ మైండ్ సెట్. వాళ్ళది రిచ్ మైండ్ సెట్. మేము పని చేసినా పని చేయకున్నా మాకు డబ్బులు కావాలి, మేము ఎక్కడ కూర్చున్నా మాకు డబ్బు రావాలి, మేము పడుకున్నా మాకు డబ్బు రావాలి,
ఇలా 24/7 వాళ్ళకి ఎవ్రీ సెకండే డబ్బులు వస్తున్నాయి. ఇలా అనిల్ ముఖేష్ అంబానీ అయినా ఇంకోరు చాలా రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. నిన్న పుల్లయ్య సార్ కూడా చెప్పిండు కదా, పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్. మన లీడర్షిప్ లక్షణాలు నేర్పిండు నారాయణ సార్. మరి నేర్చుకుంటున్నాం కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఎందుకు? మీకు కోరికలు లేవా? ఈ బతుకు చాలనుకుంటుర్రా? అప్లైనర్ల కొరకు అటెండ్ అవుతుర్రా? అప్లైనర్ కొరకు నేను మేడం చెప్పింది, అప్లైనర్ది కాదు, డౌన్ లైన్ది కాదు, నాది, నాకు ఫైర్ ఉంది అని చెప్పింది. 700 కిరాయి కట్టలేని ఇంట్లో ఉన్నందుకు నేను ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇదే ఏరియాలో ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ₹1,00,00,000 ఇల్లు కట్టింది. మరి ఆ మేడం కు ఫైర్ ఉంది. ఇలా మేడం లేదన్నా 50 to 60 మధ్యన ఉంటది. 50+ మేడం, నాకు తెలిసి 50 అనుకుంటా. అటు ఇటు 50 ఏజ్ తోటి మనకేం అవసరం కానీ ఆల్రెడీ పాప పెళ్లి చేసింది. అలాంటి అమ్మమ్మకే అంత ఫైర్ ఉంటే మరి మీకేమైంది? మీకు లేదా ఫైర్? సంపాదన లేదా? అంటే నువ్వు చేసేవని అప్లైనర్ బాగుపడతాడు అనుకుంటున్నావా? పుల్లయ్య సార్ అది కూడా చెప్పిండు కదా, నేను నారాయణ సార్ అది కూడా చెప్పిండు కదా. రమేష్ సార్ అది అనుకుంటే భిక్షం సార్ బాగుపడతాడని రమేష్ సార్ అనుకుంటే ఇలా రమేష్ సార్ బాగుపడతాడు కాదు. 100% ఇది అవకాశం వాళ్ళు చూపించిరు, మనం చేసుకుంటూ వెళ్ళిపోయినాం అంతే. నాకు కావాలి డబ్బులు. అందుకే మేడం ఆమె కూడా అదే అన్నది, నాకు ఫైర్ రాకెట్ కింద మంట ఎట్లా పెట్టిరో నాకు అది చూడగానే అవకాశం దొరకగానే నాకు కూడా ఫైర్ పెట్టుకున్నా అని చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది నీకు అర్థం కావాలా. అందుకే వై అనేది క్లియర్ ఉంటే హౌ అనేది ఈజీ. నీకు వై అనేది క్లియర్ లేదు అంటే నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చినావో క్లియర్ లేదు, ఎందుకు 30 ఏళ్ళకి వచ్చినావో క్లియర్ లేదు, ఎందుకు భూమి మీదకి 2 పిల్లల్ని తీసుకొచ్చినావో క్లియర్ లేదు నీకు, ఉం? ఎందుకు బతుకుతున్నాం అనేది కూడా క్లియర్ లేదు మనకి. నువ్వు అది క్లియర్ చేసుకో అని చెప్తున్నా నేను. గతం గత రాత్ర 10 విషయం నాకు ఇప్పుడు వద్దు, ఉదయం 5 గంటల విషయం కూడా వద్దు. ఎందుకంటే సమయాన్ని కొనలేం మనం. సమయాన్ని టాప్ 1% కూడా సమయాన్ని కొనలేడు. వరల్డ్ లో టాప్ 1% కూడా. గౌతమ్ బాలి సార్ నిమిషాలైంది, 5 గంటల సమయాన్ని కొనలేడు. నువ్వు దేన్నైనా కొనవచ్చు కానీ సమయాన్ని మటుకు కొనలేవు. అందుకే ఆ సమయంతో ఆట ఆడొద్దు. అది యూనివర్స్ కనెక్షన్. అది దయచేసి అర్థం చేసుకో ఎందుకు మాట్లాడుతున్నా నేను. ఆ యూనివర్స్ కనెక్షన్ లో ఉన్నాం మనం. ఇలా ఆ సమయాన్ని కొనగలుగుతున్నాం ఇక్కడ. అదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అదే సమయం విలువ. నువ్వు ఆ సమయాన్ని సృష్టిస్తున్నావు, డబ్బును కాదు సృష్టించేది, సమయాన్ని సృష్టిస్తున్నావు. అది తెలుసుకున్నోడు వెళ్ళిపోతుండు, అది తెలియని వాళ్ళు మీలాంటి వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. ఇలా సీనియర్లను చూస్తే బాధ అవుతుందండి నాకు. ఎందుకంటే ఒక కన్న తల్లిదండ్రి భూమికి ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళు కూడా ఒక 3 సార్లు 4 సార్లు చెప్పి వదిలేస్తున్నారు. ఒక 3-4 సార్లు చెప్పి వదిలేస్తున్నారు. ఈడింతలే ఈడినట్లే అని చెప్పేసి నీ పిల్లల్ని నువ్వే వదిలేస్తున్నావు. ఎందుకు? మనం కూర్రో కదా పిల్లలు. మన తల్లిదండ్రి ముచ్చట ఎందుకు, మనం ముచ్చట మాట్లాడుకున్నాం. అందరం పెళ్ళైన వాళ్ళమే, ఏదో కొద్ది మంది ఉంటారు పెళ్లి కాని వాళ్ళు. మేజర్ 90% పెళ్లి అయిన వాళ్ళే ఉన్నారు. నీ పిల్లలు 2 సార్లు 3 సార్లు చెప్పి తినకపోతేనే నువ్వే కట్టె తీసుకొని చేతితో కొడుతున్నావు. అంటే నువ్వు సృష్టించిన నీ పిల్లల్ని నువ్వు కొడుతుంటే ఈడ అప్లైనర్లు ఎవరండి? అప్లైనర్లు ఎవరు ఈడ? మెంటర్లు ఎవరు ఈడ? ఏ జన్మలో ఏ పుణ్యం చేసినావో ఈ జన్మలో కలిపింది. ఇవాళ ఇప్పటిదాకా కూడా కనీసం ఒక 200 మంది 4 స్టార్ట్ చేస్తే ఒక 200 మెంబర్స్ అయితే లేరు. మీకు చెప్పింది చేయడం చేత కాకపోతే డబ్బులు ఎట్లా వస్తాయండి? ఏంటంటే మీకు క్లియర్ లేదు మీ విజన్. వెస్టీజ్ అంటే ఫస్ట్ వీళ్ళనే ఉంది విజన్. విజన్ ఉన్నోడే సక్సెస్ అవుతాడు. ఆ విజన్ తర్వాతనే ఎడ్యుకేషన్ వస్తుంది. వెస్టేజ్ ఫుల్ ఫామ్ లో ఫస్ట్ విజన్ ఉంది. నువ్వు విజన్ పెట్టుకో, విజన్ ఉన్నోడే సక్సెస్. ఇడ విజన్ లేనోడు సక్సెస్ కాలేడు. ఎందుకంటే సమాజంలో అక్కడ లేనిది ఇక్కడ ఉందని వచ్చినావు. ఏముందనేది నువ్వు తెలుసుకో, ఏం చేయాలనేది నీకు అర్థమవుతుంది. నీకేం కావాలనో తెలిస్తేనే కదా నువ్వేం చేయాలనో తెలిసేది. అందుకే చెప్తున్నాం ఇలా టెస్ట్ మోనీస్ చెప్పేది. ఎందుకంటే అందుకే అండి, ఇలా నిన్న మేడం వచ్చి టెస్ట్ మోనీ బల్పుకు చెప్పిందా, ఏం వాపుకు చెప్పిందా? నేను ఒక ఆర్డినరీ పర్సన్ అండి. నాకు 3 ఎకరాల చిలక ఉండే, మా సార్ ఉండే, తెచ్చిపెట్టినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. ఆయన పుట్టుక్కున హార్ట్ ప్రాబ్లం వచ్చింది, గుట్టుక్కున పోయిండు. అయ్యాల నా పరిస్థితి 2 పిల్లల చిన్న పిల్లల పట్టుకొని బయటకు వెళ్ళాం దాన్ని నేను వచ్చి ఒక హాస్టల్లో పడ్డా అని చెప్పింది. మీకు అలాంటి పరిస్థితి మీకు వస్తే, ఇవే నాకు వచ్చింది అయిపోయింది, నాకు వచ్చినాయి అలాంటి పరిస్థితులు. కానీ ఇలా మీకు వస్తే మీ పరిస్థితి ఏందని ఆలోచన చేయండి. ఏది శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం కాదు.
నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ బంక్ లో పనిచేశాడు, మా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ. మనం నల్గొండ వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ బంకులనే పెట్రోల్ ఇచ్చుకుంటూ బ్యాంకు మేనేజర్ అన్నట్టు. వాళ్ళ బావంట తాడెక్కిండు ఈ పక్కనే గోపువారిగూడెం అని చెప్పేసి ఏదో ఉంటది మనకు, వెస్లింగోటం పక్కన ఉంటది. తాడెక్కిండు, తాడు మీదకి వెళ్ళి జారిండు, కింద పడ్డాడు. ఇలా భార్య పిల్లల పరిస్థితి ఏంది? నిన్న మన మనకు తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్లు చాలా అయినాయి. ఉన్నప్పుడు మంచిగా సాధింది, అదే చెప్తుంటాను నేను ఎప్పుడు డిఎల్సిపి టెస్ట్ మనీలలో. నేను అదే చెప్తా, ఉన్నన్ని రోజులు పాల ప్యాకెట్ తెచ్చిండు, కూరగాయలు తెచ్చిండు, బట్టలు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. నిన్ను షాపింగ్ కు కార్లు ఎక్కించుకుండు, బైక్ మీద ఎక్కించుకోపోయిండు. నైట్ నైట్ గుటుక్కున గుండె జబ్బు వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చి నైట్ నైట్ పుట్టుక్కున పోయిండు. తెల్లారికెళ్ళి పరిస్థితి ఏంది? ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంది? అలాంటి పరిస్థితి మనకు రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా నీకాడ? నిన్ను సృష్టించిన నీ అమ్మ నాన్న రాసిరా? పైకెళ్ళి పంపించిన దేవుడు రాసిచ్చిండా నీకేమన్నా బాండు? నీకేం రాదు, నువ్వు సెంచరీ కొడతావు అని ఏమన్నా చెప్పిండా? ఏం చెప్పలే కదా. ఎప్పుడు పోతావో తెలియదు. అరిసే గీత చూసుకున్నా ఇంకేది చేసుకున్నా ఎవ్వడు ఏం చేయలేడు. ఏ దేవుడైతే పంపించిండో ఆ దేవుడే తీసుకుపోతాడు. కానీ ఉన్నన్ని రోజులు మంచి జీవితం అనుభవించి రారా నాయన అని చెప్పిండు దేవుడు. తోలు బొమ్మలం అని చెప్తా. ఇలా సినిమాలు చూస్తున్నాం, ఎగేసుకొని పోయి సినిమాలు చూస్తున్నాం. అలా కూర్చున్నంత సేపు నేను హీరో అయితే బాగుండు, నేను హీరోయిన్ అయితే బాగుండు. బాహుబలి సినిమా చూస్తే అనిపించింది కదా, నేను బాహుబలి అయితే బాగుండు, నేను రాజామాత అయితే బాగుండు అనిపించింది కదా, నేను బల్లాల దేవుని అయితే బాగుండు అనిపించింది కదా. ఆ స్ట్రక్చర్లు, ఆ కథలు, ఆ కార్ఖానాలు చూస్తే ఎంతసేపు ఉంటదండి? 2 గంటలు, 2 ½ గంటలు ఉంటది. బయటికి వెళ్ళిన తర్వాత అదే చెమట కంపు ముఖం, అయ్యే చెమట పట్టిన బట్టలు. అలా కూర్చున్నంతసేపు అనిపించింది. కానీ ఆలోచన ఎందుకు రాలే? మరి ఏం చేస్తే వస్తది అనే ఆలోచన ఎందుకు రాలే? రోజు చూస్తూనే ఉన్నాం కదా సినిమాలు అయితే, ఏదో వీలున్నప్పుడు. మరి నేను హీరో, నేను హీరోయిన్, నా పిల్లగాడు హీరో, నా పిల్ల హీరోయిన్, నా కొడుకు రాజు, నా బిడ్డ రా రాణి కావాలని అనుకున్నాం కదా, కలలు కన్నాం కదా. మరి ఆ కళలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? ఆ వై అనేది ఎందుకు నీకు క్లియర్ లేదు? ఆ వై అనేది నీకు క్లియర్ ఉంటే ఇలా ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది ఈజీ. కూర్చుంటే డబ్బులు, పడుకుంటే డబ్బులు వచ్చేది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతుంది. కానీ ఈ దౌర్భాగ్య లక్షణం, ఈ భారతదేశానికి ఉన్న దౌర్భాగ్య లక్షణం ఏంటంటే, ఎవడు చెప్పి నేను, నాకు అన్నీ తెలుసులే. ఈ లక్షణాలు, ఈ మైండ్ సెట్ ఉండడం వల్ల, ఈ పూర్ మైండ్ సెట్ ఉండడం వల్లనే మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలో పోయింది. అందుకే చిన్న చిన్న దేశాలేమో అర్థం చేసుకొని, ఇలా జపాన్ ఎంత ఉంటదండి, తెలంగాణ అంత ఉంటది. మన మనోళ్ళు వేచిరుగా థాయిలాండ్, గీలాండ్, బ్యాంకాక్ ఎంతెంత ఉన్నాయండి. గిత్త మన తెలంగాణలో కూడా సగం ఉండవు అవి. అయినా కూడా ఎంత డెవలప్మెంట్ ఉన్నాయి. కారణం ఏంది? అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడమే. ఎదుటివాడు చెప్పింది అర్థం చేసుకోవడమే. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంది? నాకు అన్నీ తెలుసులే, నేను ఎవరి మాట వినను, నేను సీతయ్యని, నేను మోనార్కుని, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు అంటున్నావు. దుర్మార్గుడా, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. అಷ್ಟು పిడిసెలు ఇక్కడ భారతదేశంలో ఎవరికి వాడు మోసం చేసుకుంటుండు. ఎవరికి వాళ్ళు మోసం చేసుకుంటారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఏంటంటే నాకు అన్ని తెలుసనే అపోహల బతుకుతున్నారు, ఆ భ్రమల బతుకుతున్నారు, ఆ కండ్లకు పొరొచ్చి బతుకుతున్నారు. పసిరికలు వచ్చినానికి ప్రపంచం అంతా పచ్చగా కనబడ్డట్టు ఇదే నా బతుకు, నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటున్నావు. ఏంది ఒక ఆపత వస్తే హాస్పిటల్ 10,000 బిల్లు కట్టలేని పరిస్థితిలో బతుకుతున్నావు. నువ్వేం రాజు, నువ్వేం మంత్రి? అందుకే దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ మనకు సమాజంలో లేని వెస్టేజ్ లో ఉంది అని చెప్పేసి నీకు తినే రాతుంది కాబట్టి, ఏ భగవంతుడైతే నేను భూమి మీద పంపిండో ఆ భగవంతుడే నీకు ఒక అప్లైనర్ నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిండండి. ఇలా మన టీమ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మేము పీజీ చేసినాం సార్, నాకు 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది. మన మేడం పెద్దవరకు వెళ్ళి కలిసింది ఉంది గ్రూప్ లో కూడా, విజయలక్ష్మి మేడం మన ఎస్ఐ కూడా రాసిందంట, కానిస్టేబుల్ రాసింది, ఇంకేదో రాసింది. వాళ్ళ సార్ లెక్చరర్ చెప్తే నాకే బాధ అనిపించింది మన హాలియాలో. ఏంది పరిస్థితులు, ఏంది? ఏం చదవని బీబీ మేడం 4 లక్షలు సంపాదిస్తుంది, 2 చదివిన బీబీ మేడం 4 లక్షలు సంపాదిస్తుంది. ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసేమో ఏం చేస్తున్నారు? చదువు 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 చదువు. నువ్వెంత చదివినా, నువ్వెంత ఉద్యోగం చేసినా నువ్వు ఒక బానిస బతికి. ఐఎమ్ పీజీ స్టూడెంట్. నేను ఆ రోజే ఫిక్స్ అయినా, నేను 2003-4లోనే ఉద్యోగాలు రావు. ఎందుకంటే నాది బీసీబీ గౌడు, బీసీబీ గౌడు.
ఏంటంటే మా దాంట్లో 15 కులాలు నలగబడి ఉంటాయి. ఆ ఇచ్చేదేమో 2% ఇస్తాడు, వచ్చేదేమో 17 క్యాస్ట్ లో ఉంటాయి. ఏడవచ్చి వస్తాయిరా నాయన అని చెప్పేసి యాజ్ పర్ మై సైకాలజీ నాకు అప్పుడే చెప్పింది, వద్దు ఉద్యోగాలు రావని. అందుకే నేను ఎన్నడూ కూడా ఉద్యోగాన్ని ట్రై చేయలే, ఉద్యోగానికి ట్రై చేయలే ఎన్నడూ కూడా. ఎందుకంటే అది రాదని తెలుసు, రాదని తెలిసి నేను ఎందుకు చేస్తా? అంటే నేను ఒక మూర్ఖుడిని అయిపోతా. ఇవాళ కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ ఇవాళ 30-35 ఏళ్ళకి వచ్చి నల్గొండలో కూర్చొని చదువుతున్నాడు, దేవరకొండకి వెళ్ళి వచ్చి గిరి అని, దేవరకొండకి వెళ్ళి వచ్చి బిడ్డ కొడుకేమో ఇంటర్మీడియట్ చేస్తుండు, ఆయన ఇప్పుడు వచ్చి నేను చదివి ఉద్యోగం పొడుస్తా అని. పిచ్చోడ ఎవరు చెప్పినారు నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి మాట్లాడాను. ఇదే కృష్ణవేణి మేడం అని ఉంటుంది మనకు నాంపురం, మన దాంట్లో ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్. 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్ మనకి ఉద్యోగాలు పడ్డాయి అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, రా కూర్చొని చదువుదాం, రా కూర్చొని చదువుదాం, హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నాం, కూర్చొని చదువుదాం అని రమ్మన్నారంట. ఒకటే అడిగింది, ఏం సార్ నేను పోవాలన్నా కూర్చొని చదవాలన్నా, మరి ఏంది నా వెస్టేజ్ లో నా పరిస్థితి ఏందన్నది. అప్పటికి ఆమె 25-30 వేలు వస్తున్నాయి. నేను చెప్పిన, నువ్వు పోయి కూర్చుంటే నీ అంత మూర్ఖురాలు ఎవరు ఉండదమ్మా. ఒకటే మాట చెప్తున్నా, నువ్వు కూర్చొని నువ్వు పిల్లల్ని వదిలిపెట్టి, నీ పిల్లలు ఆల్రెడీ 10th ఇంటర్మీడియట్కి వచ్చిర్రు, ఇప్పుడు పోయి నువ్వేం చదువుతావు? నీ మెంటాలిటీ ఏం చదవమని చెప్పుద్ది? పొద్దున్నేసే ఆలోచనలు ఇక్కడే ఉంటాయి, పిల్లల మీద మీ సార్ మీదనే ఉంటది. కానీ నువ్వు హైదరాబాద్ లో పోయి కూర్చొని ఏడ చదువుతావు నువ్వు? నీకు ఒకటే మాట ఇస్తున్నా, వాళ్ళు చదువుకుని కానీ నువ్వు ఇక్కడ వర్క్ చేయను, నువ్వు ఎస్టేజ్ లో వర్క్ చేయంటే వాళ్ళు పోయేం కూర్చొని ఇంకా కోచింగ్ తీసుకొని చదువుతారు, వాళ్ళకేం ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఇంకా. కానీ ఈమె మటుకు ఇక్కడ 1,00,000 పైన తీసుకుంటుంది ఇవాళ. ఇదే 1 ఇయర్ కాలే ఇంకా. మన లాస్ట్ వేసిన జాబ్స్, కేసీఆర్ వేసిన జాబ్స్, ఇవి ఒక 6 నెలలు, అవతల ఒక 6 నెలలు. చూడండి, వాళ్ళకి ఇంకా ఉద్యోగం రాలేదు, అక్కడే పోయి కూర్చొని చదువుతున్నారు, నెలకు 10,000-15,000 ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ కృష్ణవేణి మేడం వచ్చేసి మన దాంట్లో 1,00,000 పైబడి క్రౌన్ డైరెక్టర్ అయింది. అప్పుడు స్టార్ ఏదో ఉంది, ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ అయింది, 1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటుంది. మన షిఫ్ట్ డిజైర్ కార్ కూడా తీసుకుంది. వాళ్ళేమో అక్కడే ఉన్నారు. ఆలోచన విధానం చూడండి. నేను చెప్పిన 100% చెప్పిన, ఎందుకంటే ఆలోచన విధానం. ఇవాళ మనం ఎక్కడ బతుకుతున్నాం, భూమి మీదకి ఎందుకు వచ్చినాము అనే ఒక ఆలోచన నీకు అది క్లియర్, నీ విజన్ అనేది నీకు క్లియర్ ఉంటే ఏం చేయాలనేది ఈజీ. ఇవాళ ఎందుకంటే మన తాత అక్కడే బతికిండు, నాన్న అక్కడే బతికిండు, మనం కూడా ఇన్నాళ్ళు 10-15 ఏళ్ళకి వెళ్ళి మనం కూడా ఇక్కడే బతుకుతున్నాం. నీ బతికేమన్నా మారిందా చెప్పండి? ఒక్కసారి హ్యాండిల్ చేయండి, మా జీవితాలు మారినాయి సార్ అనేటోళ్ళు ఒక్కసారి హ్యాండిల్ చేయండి. మా నాన్న లైఫ్కి వెళ్ళి మేము మంచి లైఫ్ బతుకుతున్నాం. ఇలా ఉన్నంతలో వాళ్ళు బతికిరు ఆ రోజు. ఆ రోజు 50 రూపాయలు సంపాదించిన వాళ్ళు హ్యాపీగా బతికిరు. ఈ రోజు మనం రోజు 500, 10% ఎక్కువ సంపాదిస్తున్నాం. ఇలా ఇలా రోడ్డు మీద పోయి ఒక మన ఆంధ్రాకి పోతే, ఎక్కువ పోతుంటాం కదా ఆంధ్రాకి, 500 సంపాదిస్తే 400 ఖర్చు పోతున్నాయి సార్, 100 రూపాయలు కూడా మిగలట్లేదు, ఇంట్లో ఖర్చులకే సరిపోతున్నాయి అని చెప్తున్నారు. అంటే నువ్వు ఆ నాన్నోళ్ళు 50 రూపాయలు సంపాదించేమో అక్కడ హ్యాపీగా బతికిరు, ఇలా నువ్వు 500 సంపాదించి కూడా నువ్వు హ్యాపీగా బతకలేకపోతున్నావు. తెల్లారితే మళ్ళీ నీ కాడ రూపాయి డబ్బు లేకపోతుంది. అంటే ఏంటంటే రానున్న రోజుల్లో ఖర్చు ఎక్కువ పెరుగుతుంది, ఆదాయం తక్కువైతుంది, ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఎంతమంది హ్యాపీగా బతుకుతున్నారు, ఎంతమంది సంతోషంగా బతుకుతున్నారు? 153 మంది ఒక్కసారి 100 చేయండి మీరు. నేను సంతోషంగా బతుకుతున్నా సార్, నేను ఉన్న దాంట్లో ఇప్పుడు నేను ప్రతిదీ ఎవరిని చేయి జాపకుండా, ఏదైనా ఆపద వస్తే ఆపద కాదు, రోజు నేనైతే ఎవరిని చేయి జాపకుండా నేను బతుకుతున్నా సార్ అని. ఎదుటోని చేయి జాపట్లేదు, అప్పు అడగలేను. అప్పే కదా అన్నిటికీ మూలం, ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్. నువ్వు ఎవరినైనా ఏ పక్కింటికి పోయి పప్పు అడుకొచ్చినా, చిన్న చిన్న విషయాలు అవి వదిలేసేయండి, కామన్ అయిపోతే అడుకొచ్చుకుంటాం. కానీ నేను ఎవరిని కూడా చెయ్యి చాపి ఒక 2,000, 3,000, 5,000, ఒక 10,000 నేను అడుగుతలేను సార్, నేనే సమకూర్చుకుంటున్నా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. 154 మంది ఉన్నారు. 3 సార్లు చెప్పిన హ్యాండ్ రైజ్ చేయమని, ఏమి వింటున్నారు? అంటే చూడండి, చిత్తం శివుని మీద భక్తి ఏమంటారు, చెప్పుల మీదన సామెతలు చెప్తుంటారు. అంటే హ్యాండ్ రైజ్ చేయమంటే కూడా మీకు ఆ పదం అర్థమైతలేదా? అంత దౌర్భాగ్యం అది ఇదే అన్నట్టు నేను చెప్పేది. ఈ దౌర్భాగ్యపు లక్షణంలో బతికే మన జీవితాలు ఇట్లా తయారు చేసుకున్నాం. అందుకే మనం భారతీయులమైనాం, మధ్యతరగతి మానవులమైనాం, ఈ జీవితాన్ని మార్చుకోలేక చచ్చిపోతున్నాం. నాకేమో 4:30 ఎప్పుడైతుందా, 4:30 ఎప్పుడైతుందా, ఎప్పుడు ఆన్ చేయాలని అని ఉంటుంది నాకు. ఆ రెండింటికి మెలకు వస్తుంది, ఇక నిద్ర పట్టదు. అట్లా పట్టినా మళ్ళీ ఇట్లా మెలకు వస్తుంది, టైం చూసుకోవాల్సి వస్తుంది. నా బతికేమో అట్లా ఉంది, నెలకు 5 లక్షలు సంపాదించుకుంటా కూడా నా బతికేమో అట్లుంది, మీకేమో ఇట్లుంది. మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారో తెలుస్తుందండి.
ఎందుకు ఆ సంతోషం ఎందుకు లేదు? ఆ సంతోషాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? దాని గురించి ఇప్పుడు మాట్లాడేదంతా ఏమో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ గురించి చెప్పావంటే ఇదంతా చెప్తాను సార్ అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎక్కడ బతే తెలిసేదే కదా, నువ్వు ఏం చేయాలని తెలిసేది. అది లేనప్పుడు ఇది ఎట్లా తెలుస్తుంది? 30 మెంబర్స్ అంటే ఇంకా మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? ఆ? అంటే మన తప్పిదం ఏంటంటే నువ్వు అప్లైనర్ కొరకు అటెండ్ అవుతున్నావు, అప్లైనర్ కొరకు డౌన్లైన్ లో ఏమనుకుంటారు అని అటెండ్ అవుతున్నావు అన్నట్టు. డైరెక్టర్లు సిల్వర్లు కనబడుతున్నారు, ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తలేరు. ఆ? అదే అన్నట్టు. ఇది మార్చుకోరు, దయచేసి మీకు చెప్తున్నా, ఇది మార్చుకోరు. నాకు ఇక్కడ 150, 200, 300 మంది వద్దు. నేను అన్న కూడా చెప్పినాగా, నాకు 100 గుంపు వద్దు, సింహాలు కావాలి ఈడ. నెట్వర్క్ బిజినెస్ అంటే ఇలా అనిల్ అంబానీ కొన్ని లక్షల మందికి దారి చూపిస్తుండు. ఇక్కడ కూడా అంతే, మనం ఒక్కరిని తయారు చేసే వాడే 100 మందికి జీవితాన్ని చూపిస్తాడు. అది సింహం అంటే. సింహం అందుకే అడవికి రాజైంది. ఏనుగు ఎంతో పెద్దగా ఉంటది, పులే సార్ ఎప్పుడు చెప్తుంటాడు. ఆ స్టోరీ బాగుంటది నాకు. ఏంటంటే ఆ చిన్న చిన్న విషయాలే తెలుసుకున్నాను. నాకు స్టోరీలు కానీ ఈ సామెతలు కానీ నాకు ఏవి రావు అసలు. ఇవన్నీ నేను మాట్లాడే మాటలన్నీ మా అప్లైనర్లు మా గురువులు చెప్పిన మాటలే. వెస్టేలో గురువులే, నాకు బయట గురువు అంటూ కూడా ఇవ్వలేడు. నేను మీకంటే ఎక్కువ మోనార్కుని బయట. కానీ వెస్టేలోకి వచ్చినాక అన్ని మూసుకొని బతుకుతున్నాం. అన్ని మూసుకొని అవతల చెప్పింది వింటే డబ్బులు వస్తున్నాయి, చెప్పింది విని మాట్లాడితే డబ్బులు వస్తున్నాయి. మరి అందుకే నా సొంతం తెలివి వాడాలనా, లేదు అప్లైనర్ల తెలివి వాడాలనా? నేను మేడం వచ్చి చెప్పింది కదా, ఎంతమంది కనెక్ట్ అయింది? నాకు తెలిసి ఒక 10 మంది మాట్లాడినా చాలు. మన టైగర్ వెంకటేష్ సార్ కూడా చెప్పిండు అదే మాట్లాడిన ఆయన తోటి. సార్ మీరు 4 రోజుల వారం రోజుల సెషన్ ఇచ్చిర్రు, ఇళ్ళ నలుగురు మారినా చాలు సార్ నాకు అని చెప్పిన. ఎంతో మంది కాదు నేను ఆశించేది, నాకు 20 మంది, 100 మంది, 200 మంది మారాలి, చప్పట్లు టక్క టక్క చప్పట్లు కొట్టాలి, వీలలు వేయాలి. అది కాదు నా ఆలోచన. మారాలి మనస్తృప్తిగా, గుండెకు గుండె మీద చేసుకొని, నేను మారిన సార్, నా జీవితాన్ని మార్చుకుంటా సార్, నా పిల్లల జీవితాన్ని మారుస్తా సార్, నేను ఒక కారు మీ లెక్క నేను ఒక కారు కొనుక్కుంటా సార్, మీ లెక్క నేను ఒక ఇల్లు కట్టుకుంటా సార్ అంటే వాళ్ళు తయారు కావాలి. నాకు అది నా లక్ష్యం, అది నా గోల్ అది. అంతేగాని కనబడంగా ఏదో వంగి దండాలు పెట్టి ఓ అని విజిల్ వేసి చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు మనకి. అది కాదు నేను చూసేది. నా లక్ష్యం అది కాదు, నా గోల్ అది కాదు. నా లక్ష్యం వేరు. అందుకే అందరు వేరు, రమేష్ సార్ వేరు అనేది అదే అన్నట్టు. ఎవడు నడపది మనం నడుపుతున్నాం ఇలా 3.5 సంవత్సరాలుగా. అందరికి ఆదర్శంగా మనం ఉండాలి, మనం ఓన్ని ఆదర్శంగా తీసుకునేది కాదు. అందుకే ఎప్పుడు మనం ఏం చెప్పే మాట, 100 గొర్రెలలో గొర్రె లెక్క ఉండొద్దు, గొర్రె పొడులు లెక్క ఉండాలని. రోడెంట గొర్రెల గుంపు పోతుంటాయి, రోడెంట గొర్రెల గుంపు పోతుంటే అందరూ ఏం చూస్తారు? అలా గొర్రెలను చూస్తాడు ఎవడన్నా? గొర్రెలను చూడడు. అలా ఒకటి రెండు గొర్రె పొడేళ్ళు ఉంటాయి, వాటి కొమ్ములు ఎట్లున్నాయి, ఎట్లా తిరిగినాయి అని అది చూస్తుంటాడు. మనం కూడా అంతే. ఇక్కడ 100 మందిలో ఒకటి లెక్క ఉండొద్దు, వాడు ఎవడరా అంటే వాడరా బాబు అనేటట్టు ఉండాలా. అది మన లక్ష్యం. అలాంటి వాళ్ళని తయారు చేయాలి, అలాంటి లీడర్లను. ఆ లీడర్ గా మనం ఎదుగుతున్నాం కాబట్టి అలాంటి లీడర్లను తయారు చేయాలని నా కోరిక. అంతేగాని ఏదో ఆషామాషిగా లేమండి, ఆషామాషిగా లేవు. మేము ఏం చెప్పినా రమేష్ సార్ వింటుండ అనుకుంటారేమో. నా ఆలోచన విధానం నాది. నాకు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఎట్లా చేయాలి, ఏం కథ అనేది అంత ఉంటుంది నాకు మైండ్ లో. ఏంటంటే ఐఎమ్ ఎన్కమ్ సైకాలజీ, సైకాలజీ చదివి వచ్చిన, పిచ్చోని కాదు. కంపెనీ సెక్రటరీ నేను, కంపెనీ లీడ్ ఎట్లా చేయాలనేది అది చదివి వచ్చిన. కానీ అది నాకు వచ్చి రాలేదు కాబట్టి మధ్యలో వదిలేసి వచ్చినాం. కాకపోతే ఒక 6 నెలలు ట్రైనింగ్ పోయినాం కదా, కోచింగ్కి వెళ్ళాం కదా, అలా చదువుకున్నాం. ఆ చదువుకున్న చిన్న చిన్నయే నా జీవితాన్ని ఇట్లా మార్చేసినాం. అందుకే భగవంతుడు అక్కడ ఇయ్యలే, ఇదైతే చిన్నదిరా, నువ్వు ఒక చిన్న కంపెనీలో పనిచేస్తావు, ఒక 100 మందికి పనిచేస్తావు అని చెప్పేసి 20 ఏళ్ళు ఆపి 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 ఇలా నాకు వెస్టేజ్ ఇచ్చిండు. కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చే అవకాశం నీకు ఇస్తున్నా, నీ చేతిలో పెడుతున్నా. నీకు ఆ ధైర్యం ఉంది, ఆ టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి నీకు. నడిపించే నాయకుడు నువ్వు అవుతావు అని చెప్పేసి ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చిండు. అందుకే నడిపిస్తున్నా. ఏది కూడా పట్టుకుంటే వదలను నేను, మధ్యాహ్నం వదిలేసిపోను నేను. అది నాయకుని లక్షణం. అందుకే సార్ మాకు సురేష్ సార్ ఇదే మేల స్టార్ట్ చేస్తే ఇలా 4 సంవత్సరాలుగా దాన్ని నిర్విరామంగా నడిపిస్తున్నాం. జూమ్ మీటింగ్ అనేది 100 మంది అయిపోయారు సార్, ఇంకెక్కువ మంది అవుతారు అంటే 6,726 పెట్టి కొన్నా నేను. ఇది నెలకు 6,726 రూపాయలు, 500 మందిది తీసుకున్నా నేను. అనిపిస్తుంది ఒక్కొక్కసారి, చల్ రేపటికెళ్ళి బంద్ చేద్దాం అనిపిస్తుంది. కానీ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఈ పాత వాళ్ళు అంటే వదిలేసి నాకు చిరాకు వచ్చేసింది, నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంటంటే చెప్పింది చేస్తే డబ్బులు వస్తాయి, చెప్పింది చేస్తలేరు, ప్లస్ మళ్ళీ
వెనకంగా రాళ్ళు మన పొల్లని అన్నాడుగా, రాళ్ళు వేస్తున్నారు ఇట్లా. ఏంటంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అది మీకు డబ్బులు వస్తలేవు అంటే మీరు ఏం చేస్తున్నారని ఒక క్వశ్చన్ చేసుకో. మీకు డబ్బులు వస్తలేవు అంటే మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఈడ. ఎందుకంటే ఎవరు చెప్పినా myvestage.com నాది అని చేసుకున్నానికి డబ్బులు వస్తున్నాయి, నాది అని చేసుకున్నానికి డబ్బులు వస్తున్నాయి. మా అప్లైనర్ కొరకు చేస్తా, లేదంటే మా డౌన్లైన్ కొరకు చేస్తా, నేను మటుకు ఏం చేయను అని నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో, నీకు డబ్బులు రావు 100% ఇది. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నీ లైఫ్ గురించి చెప్తున్నా. నువ్వేం చేయాలి, నీకు ఏం కావాలనేది క్లియర్ ఉంటే ఏం చేయాలనేది ఈజీ కదా. అందుకే ఇలా చాలా ఏండ్లకి వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా అక్కడే మిగిలిపోయారు. కానీ ఇవాళ ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఎందుకు అయ్యారు, దేని వల్ల అయ్యారు అనేది అది తెలుసుకోవాలి ఇప్పుడు మనం. అందుకే మీకు చెప్పేది, మీ జీవితం ఎక్కడుందో మీకు తెలిస్తేనే మీరు ఏం చేయాలో తెలుస్తుంది. అందుకే ఈ మిడిల్ క్లాస్ లైఫ్కి వెళ్ళి, నేను పూర్ అనే మనను, మిడిల్ క్లాస్ లైఫ్కి వెళ్ళి రిచ్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు, ఒక లగ్జరీ లైఫ్ లోకి వెళ్ళిపోతారు. ఏ కార్ అయితే నువ్వు రోడ్డు మీద చూస్తున్నావో, ఏదైతే ఈ కార్లోనే నాకు ఈ కార్ నాకుంటే బాగుంటది అనుకుంటున్నావో ఆ కార్లో నువ్వు తిరుగుతావు. ఇలా అంత అందమైన ఇండ్లు కడుతున్నారు మన చుట్టాలు తెలిసిన వాళ్ళంతా, డూప్లెక్స్లు కడుతున్నారు, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అని మొత్తం పిఓపి పెట్టేసి ఇంకేదేదో పెట్టి చేస్తున్నారు. మరి మనం ఎందుకు కట్టలేకపోతున్నాం? అది ఆ ఇంటికి పిలిచినప్పుడు పోయి అనుకుంటున్నావు కదా, బా ఇలాంటి ఇల్లు కడితే నాకు ఎంత బాగుండరా నాయన, కానీ కట్టగలుగుతున్నావా? కట్టలేకపోతున్నావు. నీకు ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆచరణ చేయడా, ఒక 2 years కష్టపడు, నువ్వు కూడా ఆ ఇల్లు కట్టగలుగుతావు. అందుకే అర్థం చేసుకోండి, మీరు ఎందుకు వచ్చిర్రు భూమి మీదకి. భూమి మీదకి 2 పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చిర్రు? ఒక్కసారి గుండె మీద చేసుకొని మీ పిల్లల ముఖం చూడు, ఎట్లా లేవలే కదా ఇప్పుడు, ఆ పిల్లల ముఖం చెద్దరు కప్పుటి తీసి ఆ పిల్లల ముఖం చూసి నేను నా పిల్లలకు ఏమైనా న్యాయం చేయగలుగుతున్నానా అని ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. నీకు ఆ క్వశ్చన్ వచ్చింది అనుకో, నీ పిల్లల ముఖం చూసి ఎస్ నా పిల్లలకు నిజంగా నేను ఏం చేయగలుగుతున్నా, ఇవాళ ఇట్లనే ఉంటే ఇంకొక 5 ఏళ్ల తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంది. చాలా మందికి కరోనా చూపించిందండి, కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్. ఎట్లా ఉన్నాం ఇలా మన లైఫ్. ఇదివరకు కూడా అప్పిచ్చేది, ఇప్పుడు అప్పిస్తురా? ఒకసారి క్వశ్చన్ చేసుకోరు. ఎందుకంటే గ్యారంటీ లేని జీవితం బతుకుతున్నాం. నీకు గుండె జబ్బు వచ్చినా బతికిరు, హార్ట్ అటాక్ తప్ప గుండె జబ్బు మామూలుగా గుండెకి ఏమన్నా అయితే బతికిరు, క్యాన్సర్ వచ్చిన బతుకురు, లాంగ్ టైం డిసీజ్ ఏదున్నా, పక్షవాతం వచ్చినోడు బతుకుతుండ్రు, లాస్ట్ హెచ్ఐవి వచ్చినోడు కూడా బతుకుతుండ్రు, ఏం సావట్లే. అప్పుడు 20 ఏళ్ల కింద కొత్తగా వచ్చినప్పుడు వైరస్ కు తొందరగా చంపేసిందంట, కానీ ఇప్పుడు ఏం లేదు, ఆ వైరస్ కి తగ్గిపోయింది. ఆ? కానీ కరోనా వచ్చినోడు 3 రోజుల కంటే ఎక్కువ బతకలేదండి. కరోనా వచ్చినోడు 3 రోజుల కంటే ఎక్కువ బతకలేదు. మరి ఇలా నువ్వు ఏమైనా బతకవని గ్యారెంటీ ఉందా? ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ లైఫ్ ఎక్కడుందో మీకు తెలిస్తే ఈ నెట్వర్క్ మార్కెటింగ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఏందో దాని విలువ తెలుస్తుంది. ఇది నీకు తెలియలేదంటే నీకు అది 100% తెలియదు. తిన్నవర బసవన్న తిన్నా, పన్నెవర బసవన్న పన్నె అన్నట్టు ఉంటది. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. ఏదైతే కలలు కంటున్నామో, ఏదైతే కలలు కంటున్నామో, అంబేద్కర్ సార్ చెప్పిండు, ఏదైతే మన అందరు చెప్పారు, అంబేద్కర్ సార్ చెప్పిండు, కలాం సార్ చెప్పిండు, కలలు గాను, కానీ ఆ కళలు నెరవేర్చుకోవడానికి కష్టపడు. నువ్వు కలలు కనగానే ఇంటి ముందరకు వచ్చి ఆగవు. ఇదేమో అదే యంత్రం మంత్రం తంత్రం సినిమాలు కావు. తెల్లారిసరికి వచ్చి ఏదో చిన్నప్పుడు సినిమా చూసిన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రనే ఏదో, ఓ తపస్సు చేస్తారు, తపస్సు చేయగానే టక్క 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 ఇల్లు అవుతుంటది. ఇది అది కాదండి. ఇది ఇక్కడ తపస్సు చేయలేము మనం, ఆ ఓపిక లేదు. అప్పుడంటే ఆ భక్తి ఉండే, ముక్తి ఉండే, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ ఏం లేవు. ఎప్పుడు ఎవరిని ఎట్లా ముంచాలి, ఎట్లా డెవలప్ కావాలనేదే ఉంది. కానీ దానికి విరుద్ధమే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. 10 మందిని డెవలప్ చేసి నువ్వు డెవలప్ గా అని చెప్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. అందుకే ఒక్కరు కష్టపడ్డోళ్ళు అక్కడే ఉన్నారు. తాత ఒక్కడే కష్టపడ్డాడు, ఏం సాధించలేకపోయాడు. నాన్న ఒక్కడే కష్టపడ్డాడు, మనల్ని మనల్ని ఏదో చదివిపించారు, ఏదో ఒకటి చేపించారు, అంతవరకే గాని మనకంటే ఆస్తులు కూడబెట్టలే. ఆస్తులు అనేది కూడబెట్టలే. కానీ దానికి భిన్నంగా వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్. అందుకే మీరు ఒక్కరం కష్టపడితే అక్కడే మిగిలిపోతున్నాం. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. సార్ సీరియస్ గా మాట్లాడుతున్నాను, సీరియస్ గా తీసుకోకరి, మీ జీవితాన్ని సీరియస్ గా తీసుకోరు. నేను అది తీసుకున్నా కాబట్టి నిన్న మేడం చెప్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు నాకైతే. నిన్న మేడం టాపిక్ టెస్ట్ మోని చెప్తుంటే నేను కూడా అదే రోజు ఎంఎస్ఆర్ ని చూసి అనుకున్నా, ఫస్ట్ బూట్ క్యాంప్. మేడం కూడా చెప్పి ఏడిస్తే అందరం ఏడ్చినాం ఆ రోజు. భిక్షన్ సార్ కూడా చెప్పిండు కదా, టెస్ట్ మోని ఏడ్చినాం అని.
4 years బ్యాక్ ఏడ్చినందుకు ఆ కన్నీళ్ళకెళ్ళి కసి పుట్టింది. ఆ కష్టాలకెళ్ళి ఇలా ఆనందం వచ్చింది. దాని కొరకే ఒక 2-3 ఏళ్ళు కష్టపడ్డాం. ఇలా ఏడ కూర్చున్నా హ్యాపీగా బతుకుతున్నాం. అందుకే దయచేసి అందరు అర్థం చేసుకోరు. ఎందుకంటే మన జీవితం అర్థమైతేనే మన లైఫ్ ఏందో మనకు అర్థమవుతుంది. మన జీవితం మనకు అర్థం కాంది ఈ ఎన్ని అవకాశాలు వచ్చినా, అవకాశాలు లేవు అనుకుంటున్నారు ప్రతి ఒక్కడు. అవకాశాలు లేవు అనుకుని 10,000 15,000కు ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. హైదరాబాద్ అయితే ఇంటర్వ్యూ పోతున్న సార్ అంటున్నారు. ఇజ్జత్ అనిపిస్తుంది నాకైతే. తెలంగాణ భాషలో ఇజ్జత్ అనిపిస్తుంది. 10-15 వేలకు పోయి బానిస బతుకు బతికేది నువ్వు. 10-15 వేలకు పోయేనా బానిస బతుకు బతికేది. ఇంత బతుకు బతికి ఇంటెంకలు తెచ్చినట్టు సామెత ఉంటది. కానీ ఏం చేస్తున్నాం అంటే వచ్చిన అవకాశాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం. వచ్చిన అవకాశాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం. అందుకే చిన్న చిన్న దేశాల వాళ్ళు తెలుసుకొని ఎప్పుడో వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది 1886-90లో వచ్చింది. సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత మనకు వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది. కానీ చిన్న చిన్న దేశాలు అర్థం చేసుకోరు కాబట్టి వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. అందుకే మనం చిన్నప్పుడు చదివినాం కదా, మనది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. వేర్ ఇస్ దిస్? అప్పుడు చదివినాం, ఇప్పుడు చదువుతూనే ఉన్నాం. ఇంకా రేపు మన పిల్లలు చదువుతారు, రేపు వాళ్ళ పిల్లలు కూడా చదువుతారు. కానీ ఎందుకు మారతలేదు? ఎందుకు మారతలేదు అనేది ఒకటి ఉండాలి కదా. అంటే ఎందుకు మారతలేమంటే మనం ఎవరి మాట వినాం కాబట్టి, మనం సీతయ్యలం కాబట్టి. సీతమ్మ అనలేదు ఎవడు కూడా, సీతయ్య అని చెప్పిండు. సార్ మమ్మల్ని సీతమ్మ అంటలేరని మళ్ళీ అనుకోకూడదు మీరు. సీతయ్య ఎవరి మాట అయినాడు, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు, నేను మోనార్కుని అనుకుంటుండు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎవడే మోసం, నీకు ఆడ ఏముందని మోసం చేస్తావు చెప్పండి ఒక్కసారి. మీ గుండె మీద చేసుకొని మీరు చెప్పుకోరి. మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పుకోరి నన్ను మోసం చేసి సార్ అని. నన్ను మోసం చేసి సార్ వీళ్ళని ఒక్కసారి చెప్పుకోండి, తెలుస్తుంది మీకు ఏముందని మీకు ఆడ మోసం చేస్తారు. మీ తెలివి తక్కువతనమే అదొక్కటే మీకు ఆడ ఉన్నది, దాన్నే మోసం చేస్తాడు ఓడైనా. నేను కూడా పోయిన సంవత్సరం మోసపోయినా. పుల్లే సార్ చెప్పిండుగా, ఓ ఇల్లు కొన్నాడు మోసపోయిండు, కానీ పట్టు వదలని విక్రమార్కు లెక్క ఉండు నిలబడ్డాడు. ఆ మోసం తెలుసుకున్నా, నిలబడ్డా. నిలబడ్డందుకు ఇవాళ మనది మనకు వచ్చింది. అంటే ఆ తెలివి తక్కువదనాన్ని సరిదిద్దుకున్నాం అంతే. గదే గొప్పతనం, అంత మించి ఏం లేదు. అర్థమైందండి? ఆ? అందుకే అర్థం చేసుకోరు. మీరు అంత తెలివిగలలే కానీ ఆ తెలివిని ఉపయోగిస్తలేరు. అందుకే చిన్న చిన్న దేశాలు చూడండి, యుఎస్ఏ 32 కోట్ల జనాభా. ఇది 2022-23, ఇది 23-24 రాలేదు. యుఎస్ఏ 32 కోట్ల జనాభా. చూడండి టర్న్ ఓవర్ ఎంత చేస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్. చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్, ఇది 22-23 ఇది. ఓకేనా? చూడండి యుఎస్ఏ చిన్న దేశం. అమెరికా మనం చిన్నప్పటికెళ్ళి అనుకుంటున్నాం అమెరికా బలిసిన దేశం అని, గొప్ప దేశం అని. దాని జనాభా ఎంత? 32 కోట్లు. టర్న్ ఓవర్ ఎంత ఉంది? 2,12,550 కోట్లు ఉంది. చైనా మనకంటే పెద్ద దేశం. అప్పుడు 140 మనది, ఇప్పుడు దాటింది. వాళ్ళని తగ్గించినాం మనం, కరోనాలో తగ్గించినాం. ఏం పని లేదు, జనాభాను సృష్టించినాం. వాళ్ళేమో డబ్బు సృష్టించుకురు, మనమేమో జనాభా సృష్టించినాం. 5 నెలలు ఆ 4-5 నెలలు జనాభా సృష్టించేసరికి చైనాను బీట్ చేసి వెళ్ళిపోయినాం, పైకి వెళ్ళిపోయినాం. వాళ్ళకు వాళ్ళది ఎంత ఉంటారు? 1,77,000,000 ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నెక్స్ట్ జపాన్ చూడండి. ఇలా మనం చేతికి పెట్టుకున్న వాచ్లన్నీ జపాన్వే. చేతికి పెట్టుకున్న వాచ్లన్నీ జపాన్వి. వాడే ఫోన్లన్నీ ఏమో చైనాయి. జపాన్ ఎంత ఉంది? 12 కోట్లు. అంటే మన తెలంగాణ కంటే మన 5 కోట్లు అయితే అది 12 కోట్లు ఉంది జపాన్. టర్న్ ఓవర్ ఎంత ఉంది? 1,16,000 కోట్లు ఉంది. అట్లా చూడండి. కొరియా చిన్న దేశం, 5 కోట్లే, అంటే తెలంగాణ అంత ఉంది. 94,000 కోట్లు. ఎంత అండి? 94,000 కోట్లు. బ్రెజిల్ ఇది కూడా చిన్న దేశం, 20 కోట్ల జనాభా, 92,000 కోట్ల టర్న్ ఓవర్. జర్మనీ, మెక్సికో, మెక్సికో కూడా 12 కోట్లు. జర్మనీ చూడండి. జర్మనీ, జపాన్ అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. వాటికి అంతర్జాతీయంగా పేరుంది వాటికి. ఆ చిన్న దేశాలు అవి, జర్మనీ, జపాన్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా అందరం. ఇది కూడా 8 కోట్ల. జపాన్ కంటే కొంచెం పెద్దది. 8 కోట్ల జనాభా, 55,000 కోట్లు.
55,000 కోట్ల టర్న్ ఓవర్. చూడండి ఫ్రాన్స్ జస్ట్ 6 కోట్లు, ఫ్రాన్స్ 34,000 కోట్లు. ఇదో చూడండి మలేషియా, మన వేచిరు మనలు మలేషియా, బ్యాంకాక్ అన్ని తిరిగి వచ్చిర్రు, జస్ట్ 3 కోట్లు టర్న్ ఓవర్ మలేషియాలో. అంటే తెలంగాణ కంటే తక్కువ ఉంది, కానీ టర్న్ ఓవర్ ఎంత ఉంది? 30,000 కోట్లు. ఎంతండి? 30,000 కోట్లు ఉంది. పెద్ద నా మాతృదేశం, నా భారతదేశం, నా ధనిక దేశం. ఏమో చెప్తారు, ఇంకా చాలా బాగా చెప్తారు మన ఇండియా గురించి. మన ఇండియా 132 కోట్లు, ఎప్పుడు 22-23 ఇది 132 కోట్లు, ఇప్పుడు 140 దాటినాం మనం. ఓకేనా? 7 కోట్లు జనాభా పెంచినాం, కానీ మరి టర్న్ ఓవర్ ఎంత ఉందండి? 7,800 కోట్లు. అవన్నేమో 6 డిజిట్స్ 5 డిజిట్స్ ఉన్నాయి, మనదేం 4 డిజిట్ ఉంది. మరి ఇంత దౌర్భాగ్యంలా ఎందుకండి ఇంత పరిస్థితి? మనకు జనాభా ఎంతేంది, మన టర్న్ ఓవర్ ఎంతేంది? స్టార్టింగ్ నేను చెప్పిన కదా, దౌర్భాగ్యపు లక్షణం. నాకంతా తెలుసులే అని. ఎవరి మాట ఎవడు వినడు. నాకంతా తెలుసులే, నువ్వేంది నాకు చెప్పేది అని చెప్పేసి అనుకొని ఇట్లుంది. అందుకే 1880-90లో స్టార్ట్ అయిన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వాళ్ళు పట్టుకుంటేనేమో వాళ్ళు ఎప్పుడూ కోటీశ్వర్లు అయ్యారు ప్రతి ఒక్క ఇంటికి. అందుకే ఆ అమెరికాలోనంట, అమెరికా కానీ బయట దేశాలల్లో మన లెక్క కుప్పలు కుప్పలు ఇండ్లు ఉండవంట. 20 ఎకరాలు 30 ఎకరాలకు ఒక ఇల్లు ఉంటదంట. ఆ ఇంటికి పెద్ద రోడ్డు ప్లస్ కారు, లగ్జరీ కార్లు అన్నీ. మన ఏమో సందులలో ఇరికిరికి ఇరికిరికి 50 గజాలు ఉన్న ఇల్లే, 100 గజాలు ఉన్న ఇల్లే. 200 గజాలు అంటే ఓ ఇక జర తోపు అన్నట్టు, ఆయన జర విశాలంగా ఉంటది కాబట్టి. కానీ ఎందుకంటే చిన్న ఆలోచన, మనం చూడండి ఇల్లు కట్టే కాడ కూడా చిన్న ఆలోచనలు చేసినాం. సందు ఇరికిరుకులో కట్టినాం. అంటే చిన్న ఆలోచనలు, కానీ వాళ్ళు పెద్ద ఆలోచన, థింక్ బిగ్, పెద్దగా ఆలోచించారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ రానున్న రోజుల్లో ఇది డెవలప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ రోజే పట్టుకున్నారు. మనకు 1920-30లో వచ్చిందంట మనకు భారతదేశానికి. ఎవడన్నా విన్నాడా? ఎవడు ఇండ్లే. భారతీయులు ఇండియా బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చారు, కానీ ఎవడు ఇండ్లే. కనుమరుగైపోయి మళ్ళా 1970-80 తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది మన దగ్గర. ఇప్పుడు ఊపు వచ్చింది. అందుకే దయచేసి అర్థం చేసుకోరు, మనం ఎక్కడో వెనక బతుకుతున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకుంటున్నాం. ఇది దౌర్భాగ్యపు లక్షణం. మంచిది ఏంటంటే మన భారతదేశంలో మనం ముందలు ఉన్నాం. ఇప్పుడు 7,800 కోట్లు, ఇప్పుడు మనం ముందలు ఉన్నాం ఇలా. అందుకే 2025 నాటికి చూడండి, ఇండియా ఈజ్ ఏ స్లీపింగ్ ఏంట్, అంటే చాప కింద నీరు లెక్క వెళ్ళిపోతుంది అన్నట్టు. నిద్రావస్థ అనుకుంటారు కానీ చాప కింద నీరు లెక్క అంటారు కదా, వెళ్ళిపోతుంది. ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 కోట్లు బై 2025. ఇలా ఎంత ఉందండి? 7,800 కోట్లు మన. ఇప్పుడు 16,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు 2023-24 23-24 అకాడమిక్ ఇయర్ 7,800 కోట్లు, అది 16,000కి వచ్చింది. అంటే డబుల్ అయింది ఆటోమేటిక్, 1 year లోనే డబుల్ అయింది. అందుకే ఇది 2025 నాటికి 64,000 కోట్లు కాబోతుంది. ఇది ఎవరో మనకు రాసింది కాదు సార్, మన వెస్టేజ్ రాసింది, ఇంకోటి రాసింది కాదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నిపుణులు రాసింది ఇది. అందుకే దయచేసి జాయిన్ ద రెవల్యూషన్. యుద్ధంలో పాల్గొనండి, యుద్ధంలో పాల్గొనండి. మీకు అర్థమైతే నెట్వర్క్ బిజినెస్ అంటే అర్థమవుతుందా అండి? అందుకే దయచేసి చిన్న చూపు చూడకండి, నెట్వర్క్ బిజినెస్ ని చిన్న చూపు చూడకండి. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, రేపు ఫ్యూచర్ మొత్తం ఇదే ఉంది. అందుకే 2030 నాటికి మీరందరూ కూడా కోటీశ్వర్లే, ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే. ఎంత బిఫోరే ఇంకా ₹1,00,000 సంపాదిస్తే కోటీశ్వర్లు కదండి, 100%. ఇది అర్థం చేసుకున్నా నేను. ఇది అర్థం చేసుకుని మూవ్ చేసుకుని ఇవాళ నేను 1,40,00,000 తీసుకున్నా ఈ 5 ఏళ్ల పేరు మీద. ఇంకా 5 ఏళ్ళు కంప్లీట్ కాలే, 1,50,00,000 తీసుకున్నా ఇప్పటికే. ఎక్కడుందండి మనకి? ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు ఒక్కనే కాదు, నువ్వు నలుగురిని తయారు చేసుకుంటున్నావు, ఆ నలుగురిని తయారు చేసుకుంటారు, ఆ నలుగురు తయారు చేసుకుంటారు. ఇలా రిలయన్స్ అంబానీ చేసినా అదే, హెరిటేజ్ చేసినా అదే, డిమార్టోడ్ చేసినా అదే. ఫ్రాంచైజీ వాళ్ళు డబ్బులు పెట్టిరు, ఫ్రాంచైజీస్ పెట్టుకోరు. వాళ్ళు ఎక్కడున్నా, ఇలా సండే అయినా వాళ్ళది ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ వాల్యుబుల్ మినిట్. వాళ్ళ నిమిషాలలో లక్షల్లో ఉంది ఇన్కమ్ వాళ్ళకి. అనే ముఖేష్ అంబానీకి ఇలా లక్షల్లో ఉంది. ఇలా మన సిద్ధార్థ్ సింగ్ సార్ కూడా సెకండ్ కి ₹239 ₹240 ఉంది ఆయన సెకండ్ కి. ఒక సెకండ్ కి నిమిషాలకు లెక్కేయండి, దాన్ని గంటలకు లెక్కేయండి. అందుకే మన తాత ఒక్కడు చేసిండు, అక్కడే మిగిలిపోయాడు.
నాన్న ఒక్కడు చేసిండు, అక్కడే మిగిలిపోయిండు. మనం కూడా ఇన్నాళ్ళు 10 20 20 ఏళ్ళకి వెళ్ళి కష్టపడ్డాం. మనం ఒక్కరం చేసినాం కాబట్టి పని చేసినప్పుడు డబ్బులు వచ్చినాయి, పని చేయకపోతే డబ్బులు రాలే. అది సింగిల్ వర్క్ చేసినాం. కానీ ఇది నెట్వర్క్. నెట్ అంటే వల, వర్క్ అంటే గాలం. నువ్వు గాలం వేసి కాలువ మీద కూర్చుంటే ఒకటే చేప పడుతుంది. ఎంతసేపు ఉన్న గాలానికి ఒకటే చేప పడుతుంది. కానీ నువ్వు వల వేసుకొని చెర్లకు దిగితే 5 చేపలు పడవచ్చు, 10 పడవచ్చు, 20 పడవచ్చు, 40 పడవచ్చు. ఒక్కటైతే పడదు కదా. అందుకే వర్క్ చేస్తావా, నెట్వర్క్ చేస్తావా. వర్క్ చేస్తే జీవితాలు మారలే సార్ మేడం. వర్క్ చేసిన వాళ్ళ జీవితాలు మారలే. కానీ నెట్వర్క్ చేస్తే 2 నుండి 3 సంవత్సరాలలో నువ్వు కోటీశ్వరుని అయ్యే అవకాశం ఉంది. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ ఇజ్ ఏ స్లీపింగ్ గెయింట్. ఎందుకంటే అసలు తెలియట్లే. ఏంటంటే నల్గొండ చూసి నేను పర్సన్ అయిపోయినా. నేను 3 years నల్గొండకు వచ్చి, రేపు జూలై వస్తే 3 years నల్గొండకు వచ్చి, నేను నల్గొండకు వచ్చిన 10 లక్షలు నడవలే సార్. 10 లక్షలు నడుస్తలేదు సార్ అని చెప్పేసి మాట్లాడేది మేడం. ఈ 10 లక్షలు నడిస్తే మాది ఏదో చేస్తున్నారు సార్ అని చెప్పేది. అంతెందుకు, మన అక్టోబర్ లో 10 నుండి 12 15 లక్షలు నడిచింది. ఎప్పుడు సార్? 2023 అక్టోబర్ 10 15 లక్షల మధ్య నడిచింది. కానీ డిసెంబర్ వచ్చేసరికి కోటి కోటి జనవరిలో 1,50,00,000. చూడండి, 10 15 లక్షలేడా, 1,50,00,000. 10 రెట్లు పెరిగింది విత్ ఇన్ 3 months. 3 months నియర్ బై కోటి పైన నడుస్తుంది. ఇక ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే ఎంత సైలెంట్. ఎందుకంటే నువ్వు నీకు అర్థమైతేనే నెట్వర్క్ మార్కెటింగ్ అర్థమవుతుంది. నీ జీవితం నీకు అర్థం కాకపోతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అర్థం కాదు. ఏం చేస్తున్నాం ఇక్కడ? నువ్వు వాడే ప్రోడక్ట్లని ప్రమోట్ చేస్తున్నావు అంతే. ఇన్నాళ్ళు బయటికి వాడి మనం చెప్తే ఏం ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ మనం వాడిన ప్రోడక్ట్లు చెప్తేనే నలుగురు తయారు చేసుకుంటే ఆ నలుగురు నెట్వర్క్ అనేది జరుగుతుంది. ఇవాళ మన కింద 30 40 వేల మంది వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడ సబ్బులు పేస్ట్లు వాడినా మనకి ఇక్కడ డబ్బులు వస్తున్నాయి. అందుకే ఇవాళ మన టీం మక్కాకి వెళ్ళింది, సౌదీ అరేబియాలో ఉంది, దుబాయ్లో ఉంది, ఇంకా రానున్న రోజుల్లో థాయిలాండ్ పోతుంది. మన కంపెనీ ఎక్కడికి పోతే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మన వాళ్ళు ఎవరెవరు వేస్తారు అక్కడ వాళ్ళు తెలుసా నాకు. మక్కలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు. నల్గొండ ముస్లిం సార్ వాళ్ళని ఏం చేసినామో వాళ్ళు అక్కడ ఇచ్చిర్రు, వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. మనల్ని నిరంజన్ అని చెప్పేసి మన కంతంపేటలో ఉంటాడు నిరంజన్ సార్, 0099 బ్రాండ్ లో. వాళ్ళు దేవరకొండలో చేస్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ సౌదీలో, దుబాయ్లో, సౌదీ అరేబియాలో ఉంటారు. వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్. వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు. చూడండి, వాళ్ళు ఎవరో నాకు తెలుసా. అందుకే అర్థం చేసుకోండి. నా దగ్గరికి వెస్టేజ్ వచ్చినప్పుడే నేను అర్థం చేసుకున్నా, ఎస్ దీని ఒక 2 years పట్టుకుంటే మన రాత అనేది మారిపోతుంది అనుకున్నా నేను. అందుకే బిర్రగా పట్టుకున్నా, ఒక 2 years గట్టిగా పట్టుకున్నా. కరోనా వచ్చినా ఆగలే. కరోనాలో కూడా రోజు 10 11 దాకా తిరిగిన. లాస్ట్ మా చండూరు ఎస్ఐ గారు వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇచ్చి, నీకు ఇప్పటికీ 2 3 సార్లు సార్ నీ గెటప్ చూస్తే మంచిగా అనిపిస్తుంది, నల్ల పాయింట్ వేసినావు, తెల్ల అంగి వేసినావు, టక్ వేసినావు, అంతా బాగుంది, కానీ నేను చెప్తున్నా నువ్వు తిరుగుతున్నావు, ఇది బాగాలేదని చెప్పిండు. ఇది నీకు చెప్తున్నా, ఇలా నువ్వు సంపాదన మీద బయట తిరుగుతున్నావు అంటూ సార్, కానీ పుట్టుకున్న కరోనా వచ్చిపోతే ఏంది నీ పరిస్థితి అన్నాడు. ఒకటే మాట. వాస్తవం కదా అనుకున్నా. వాస్తవం కదా అనుకొని ఆ రోజుకి వెళ్ళి వెళ్ళలే. ఒక 2 months బయటికి వెళ్ళాల. జూమ్ సెషన్లు ఉన్నాయి కదా, జూమ్లే చేసుకున్నాం ఇక. అందుకే అర్థం చేసుకోండి, జీవితం నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. నాకు ఆ రోజు అర్థమైంది ఆ సార్ చెప్పినప్పుడు. ఈ మాట ఎందుకు నాకు బాగా గుర్తుంది. ఇది నీ వెనుకున్న జీవితం కొరకు నువ్వు ఇంత ఉరుకుతున్నావు సార్, కార్ వేసుకొని తిరుగుతున్నావు, పుట్టుకున్న నువ్వు పోతే నీ పరిస్థితి ఏంది అన్నాడు. నీ ముందున్న జీవితం చాలా విలువైంది, నువ్వు దాన్ని లీడ్ చేయాలంటే నువ్వు ఆగాలి ఇప్పుడు అన్నాడు. నువ్వు ఇంట్లో పడుకో అన్నాడు. ఇలా పుట్టుకున్న కరోనా వచ్చి నేను పుట్టుకున్న పోతే ఇలా నా పరిస్థితి ఏంది, నా భార్య బిడ్డ పరిస్థితి ఏంది, వాళ్ళని ఓ ఏదో సాధిస్తా పోషిస్తా అని చెప్పేసి ఒక ఇంటి ఆమెను చేసుకున్నా, ఓ ఇంటి పిల్లని. ఇద్దరం కలిసి ఒక పాప వచ్చి, మరి వాళ్ళిద్దరిని వదిలిపెట్టిపోతే ఇలా నా బతికే ఏమని తిరుగుతారు అందరూ. ఉన్న రోజులు ఎంజాయ్ చేసిండు, మంచి జాబ్ చేసిండు, కానీ ఎప్పుడు ఎంజాయ్ చేసేది పుట్టుకున్న చచ్చిండు, రోడ్డు మీద వదిలేసిండు, చచ్చిండు అని చెప్పేసి వాళ్ళందరూ తిట్టేటోళ్ళు కదా. కానీ కరోనాలో ఆ ఎస్ఐ చెప్పిన మాట కూడా నాకు ఇలా ఈ సక్సెస్ కు ఒక కారణం. ఆ రోజు నాన్ స్టాప్ అని అనకపోతే నాన్ స్టాప్ గా తిరిగితే ఎప్పుడు నా కరోనా వచ్చి ఉండేటోనో పోయేటోనో. కానీ ఇలా సార్ ఆపినందుకు కూడా నా జీవితం, ముందున్న జీవితం అత్యంత విలువైంది. అందుకే ఫ్యూచర్ చాలా విలువైంది.
అందుకే సమయానికి విలువేయండి అని చెప్తున్నా. సమయానికి మనం విలువిస్తే ఆ సమయం మనకు విలువిస్తుంది. అందుకే ఇలా నిమిషానికి ఇన్కమ్ చెప్తున్నాం. నిమిషానికి ఒక 10 నుండి 15 రూపాయల మధ్యన ఉంది ఇలా నా ఇన్కమ్. అడుక్కున్నా, ముఖేష్ అంబానీ లెక్క పెట్టుబడి పెట్టలే నేను. నా మాట పెట్టుబడి, నా ఆలోచన పెట్టుబడి, నా టైం పెట్టుబడి. ఇక్కడ అవి పెట్టుబడి పెట్టి వాళ్ళు కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి. ఇలా నేను కూర్చుంటే కూడా డబ్బులు వస్తున్నాయి. వాళ్ళంతా కాకుండా నా అంతగా ఎవరి కేపబిలిటీ వాళ్ళది వస్తున్నాయి. ఇలా గురువు గారు, మన ఎంఎస్ఆర్ గురువు గారు 13 లక్షలు, సుభేష్ శెట్టి గారు 45 లక్షలు, సిద్ధార్థ్ సింగ్ గారు 1,70,00,000. వాళ్ళు కూడా కూర్చుంటే వస్తున్నాయి కదా. మరి వాళ్ళకు వచ్చినప్పుడు మనకెందుకు రావు? గౌరీ మేడం ఇల్లు కట్టింది, నేను ఎందుకు కట్టొద్దు అనుకున్నా. ఫస్ట్ ఇల్లు ఆమెది, రెండో ఇల్లే మనది. ఎవరు కట్టలే. జగద్గురు సార్ అసోసియేషన్ లా సుభేష్ శెట్టి తర్వాత జగద్గురు సురేష్ సార్ మన ఈ జూమ్ మనకు అందించిన ఆయన డైరెక్ట్ లెక్క అన్నట్టు సురేష్ సార్. ఆ నుండి లెక్క మనం వెంకటేష్ సార్, తర్వాత వెంకటేష్ సార్, టైగర్ వెంకటేష్ సార్, తర్వాత పలగారి సీన్ సార్, గౌరీ మేడం, తర్వాత ఎంఎస్ఆర్ సార్, తర్వాత మనకు నాగరాజ్ సార్. అంటే లైన్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నా. ఇట్లా ఈ లెగ్ ఇట్లా నాగరాజ్ సార్ తర్వాత భిక్షం సార్ తర్వాత నేను. ఇట్లా ఈ సిరీస్ వచ్చింది. వీళ్ళందరిలో ఫస్ట్ ఇల్లు కట్టింది గౌరీ మేడం. ఫస్ట్ కార్ తీసుకుందేమో నాగరాజ్ సార్, అంటే సురేష్ సార్ తీసుకుండు. సురేష్ సార్ తర్వాత వెంకటేష్ సార్ తీసుకుండు. వెంకటేష్ సార్ తర్వాత ఇక కిందికి వచ్చిన తర్వాత మన టీం అనుకున్న వాళ్ళ ఫస్ట్ కార్ తీసుకుని నాగరాజ్ సార్ తీసుకుండు. తర్వాత ఇల్లు కట్టడంలో గౌరీ మేడం కట్టింది. రెండో కార్ ఎంఎస్ఆర్ తర్వాత నేను తీసుకున్నా. మూడో కార్ నాది. తర్వాత ఎంఎస్ఆర్ సార్ తీసుకుండు. ఎంఎస్ఆర్ సార్ తర్వాత నేను తీసుకున్నా. గౌరీ మేడం ఇల్లు కట్టింది, తర్వాత నేను. ఇల్లు కట్టిన వాళ్ళ ఫస్ట్ వాళ్ళం మనమే. అర్థమవుతుందండి. ఏంటంటే ఒకటే క్వశ్చన్ రావాలి, వాళ్ళు తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు అనేది ఒక క్వశ్చన్ నీకు వస్తే ఆన్సర్ అనేది రెడీగా ఉండడం, వెస్టీజ్ అనేది రెడీగా ఉంది. దాన్ని అర్థం చేసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అందుకే 10 మందికి ఆరోగ్యాన్ని పంచితే మనకు ఆరోగ్యం వస్తుంది. 10 మందికి ఆదాయాన్ని పంచితే మనకు ఆదాయం వస్తుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే మనకు ఆనందం వస్తుంది. అందుకే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ మూడు ఉన్నాయి. ఆ మూడు నీకు కావాలంటే 3 సంవత్సరాలు పనిచేయకండి అంతే. 2 నుండి 3 సంవత్సరాలు పనిచేయండి. ఆ 3 సంవత్సరాలు ఎవరైతే సాక్రిఫైస్, నేను అన్నదిగా మేడం సాక్రిఫైస్. మనోళ్ళు ఫంక్షన్లు అంటేనేమో ఎగేసుకొని ఉరుకుతున్నారు. అదే మీటింగ్ అంటేనేమో మీటింగ్ పోవాలన్నా, ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్తున్నారు. కొన్ని సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. నీ జీవితం మారడానికి, నీ పిల్లల జీవితం మారడానికి, ఎవరి జీవితం కాదు, నీ జీవితం మారడానికి. అందుకే ఏం చేయాలనో తెలుసుకుంటే ఎలా చేయాలనో ఈజీగా. ఇన్నాళ్ళు అక్కడ పని చేసినాం, ఏదో ఒగిరిచ్చి పని చేసినాం, జీవితం మారలే. కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయి, హార్డ్ గా డబ్బులు తీసుకో, మంచిగా సాటిస్ఫాక్షన్ గా డబ్బులు తీసుకో. ఇలా 5% వర్క్ చేస్తున్నాను నేను, 95% ఇన్కమ్ తీసుకుంటున్నా. అక్కడ 95% కష్టపడ్డా, హార్డ్ వర్క్ చేసిన, 5% ఇన్కమ్ వచ్చింది. డిఫరెంట్ అన్నట్టు. అందుకే సమాజంలో లేని వెస్టేజ్ లో ఉన్నది అనేది అదే. అది నీకు అర్థం కావాలి. అందుకే ఇది నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నువ్వు అంత సక్సెస్ అవుతావు. నీకు అర్థం కాకపోతే అక్కడే మిగిలిపోతావు. ఎక్కడ ఉంటావు అనేది నీ చేతిలో పెడుతున్నావు. అందుకే నీ పిల్లల ముఖం చూడని చెప్తున్నా. నువ్వు తీసుకొచ్చిందే కదా భూమి మీదకి, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరున్నా మనమే కదా తీసుకొచ్చింది. అందుకే మీ పిల్లల ముఖం చూడు. నా పిల్లలకు నేనేమన్నా న్యాయం చేస్తున్నానా, వాళ్ళ అడిగింది ఇస్తున్నానా, వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నానా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మీకు మీరు. ఆ క్వశ్చన్ మీకు వస్తే ఆన్సర్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ త్రూ వెస్టీజ్ రెడీ ఉంది. ఒక 2 సంవత్సరాలు నీ కాదనుకుంటే నీ పిల్లల కోరికలు నెరవేర్చవచ్చు. నువ్వు హ్యాపీ లైఫ్, లగ్జరీ లైఫ్, హ్యాపీ లైఫ్ కాదండి, లగ్జరీ లైఫ్. ధనం మూలం ఇదం జగత్. ఏ ధనం కొరకైతే బాధపడుతున్నావో ఆ ధనం నీ దగ్గరకు వస్తుంది. నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు 100% ఆనందంగా బతకగలుగుతావు. ఇలా ఆనందం లేకనే అందరూ అతలాకుతలం అవుతున్నారు. కొన్ని కోట్లు ఉన్నోడు కూడా ఇలా రోగాలతో బాధపడుతున్నాడు. డబ్బు లేనోడేమో ధనం కొరకు బాధపడుతున్నాడు. చూడండి మార్కెట్లో, సమాజంలో డబ్బున్నోడేమో రోగాలతో బాధపడుతుండు, డబ్బు లేనోడేమో ధనం కొరకు బాధపడుతుంది. వీడు సంతోషంగా లేడు, వాడు సంతోషంగా లేడు. బట్ నువ్వు ఎస్టైల్ లో 2 సంవత్సరాలు నిలబడితే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు 2 సంవత్సరాలు నిలబడితే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, జేబు నిండా డబ్బు ఉంటుంది, కడుపు నిండా తిండి తింటున్నావు, హ్యాపీగా కంటి నిండా నిద్రపోతావు. ఏం కావాలనో ఒక్కసారి యోచన చేయండి. నీకేం కావాలనో రాసి పెట్టుకో. రాసి పెట్టుకుని రోజు పదే దాన్నే పరితపించు, దాన్నే ఆలోచించు, దాన్నే చూడు.
చూడమని చెప్తున్నాం. దాన్ని చూసి 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రేమ్, అనుమతి ఇచ్చిన. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రేమ్. ఎస్ థ్యాంక్ యూ పోస్ట్ ఇచ్చిన సార్. చూడు. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వాల్యుబుల్ విషయాలు చెప్పారు, వాస్తవం చెప్పారు, వాల్యుబుల్ విషయాలతో పాటు. సో మనం ఎక్కడున్నాం అనేది వాస్తవం చెప్పారు. సో ఇంకా అక్కడే ఉంటే ఎక్కడికి ఎప్పటికీ అక్కడే ఉంటాం. సో అదంతా ఇంకా మన చేతుల్లోనే ఉంది, మనం ముందుకెళ్ళాలి లేదా అనేది. సో స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేసుకోవడానికి మనకి ఎంతగా ఆలోచిస్తున్నాం అంటే ఇంకా దాని గురించి చెప్పేది కాదు. సో ఎప్పుడు నిరంతరంగా మనం కష్టపడుతూనే ఉంటే ఏదో సందర్భంలో దాని రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది దాని ఎఫెక్ట్ అనేది. అందుకనే వాళ్ళు ధనవంతులైన వాళ్ళు ఎప్పుడు సెమినార్స్ ఎందుకు ఇస్తారంటే అందుకనే ఇచ్చేది సెమినార్స్ వీళ్ళు కంపెనీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి కానీ. సో కష్టపడండి అని. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందుకే నాకు ఎప్పుడు సుబ్బయ్య సార్ ఒక మాట చెప్తుంటారు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చినావు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి. అక్కడి నుండి ఇక్కడికి వచ్చినావు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి. ఈ మాట బాగా ఉంటుంది నాకు మైండ్లో, నాకు బాగా కనెక్టివిటీ అన్నట్టు. అందుకే మనం ఏం లేని కానుండి ఇక్కడికి వచ్చినాం, ఇలా ఒక లైఫ్కి వచ్చినాం. ఇక్కడ నుండి ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అలా చూస్తున్నాం కదా, ఎంఎస్ఆర్ని చూస్తున్నాము, టైగర్ వెంకటేష్ సార్ని చూస్తున్నాం, సురేష్ సార్ని చూస్తున్నాం, సుబ్బయ్య సార్ని చూస్తున్నాం. మనం కూడా అటు ఎందుకు వెళ్ళిపోవద్దు, మనం ఇక్కడే ఎందుకు ఆగాల అనే ఆలోచన అన్నట్టు. ఆ ఆలోచనకి ఆచరణ, ఆలోచన ప్లస్ ఆచరణ. ఆలోచన వచ్చింది, దాన్ని ఆచరిస్తాం ఎమ్మటే. మన మధ్యాహ్నం పెట్టాలని అనిపించింది, ఎమ్మటే పొద్దుల సూర్యుకి చెప్పేసి మధ్యాహ్నం పెట్టేసి అని చెప్పిన. అందుకే 3 రోజులుగా కంటిన్యూ అయితేనే ఉంది. అందుకే ఆలోచన వస్తే ఆపొద్దు, దాన్ని ఆ ఆలోచనని ఆచరణ చేయాలి. సక్సెస్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పెద్దలు చెప్పింది, నీ ఆలోచన ఆచరణ చేస్తే 100% సక్సెస్ వస్తుంది. మనకెందుకు రాదు? అదే క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ వస్తే 100% సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. ఓకే అండి, సార్ చెప్పిన సెషన్ అందరికి అర్థమైంది కదా. సో ఫీడ్బ్యాక్, సో స్పీడ్గా త్వరగా మీకు ఏది కనెక్ట్ అయిందో చెప్పండి. రామన్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. సో రమేష్ సార్ చెప్పినప్పుడు అందరికీ ఊపు వస్తుంది, కానీ దాన్ని ఎందుకు నిలబెట్టలేకపోతాం లాంగ్ టైంలో అనేది సో మన ఆలోచన మీదకే బేస్ అయి ఉంటుంది. సో మనం చేస్తున్న మిస్టేక్స్ని తెలుసుకొని ఒప్పుకొని సో మనం సరైన వేలో సరైన సలహా తీసుకొని సార్ దగ్గర నుంచి కానీ సరే మీ అప్లైనర్స్ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల సో సిస్టమ్ ఫాలో అవ్వగలిగితే కరెక్ట్గానే ఉంటుంది. సో మనం కొన్ని సందర్భాల్లో సిస్టమ్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవ్వడం, అప్లైన్ సలహా తీసుకోవడం, సో అందుబాటులో లేనప్పుడు రమేష్ సార్ సలహా కానీ పుల్లయ్య సార్ కానీ విక్షన్ సార్ కానీ ఖచ్చితంగా సలహా ఇస్తారు. సో ఆ సలహా తీసుకుంటూ సో లీడర్షిప్ ట్రైనింగ్స్లో ఇవన్నీ మనకి చెప్తారు. లీడర్షిప్ ట్రైనింగ్ ఆఫ్టర్నూన్ జరుగుతుంది కదా. సో మన మిస్టేక్స్ కానీ తర్వాత ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. సో ఆఫ్టర్నూన్ ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనం చేస్తున్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని ప్రాపర్గా మళ్ళీ నార్మల్ గైడ్లైన్స్ పర్ఫెక్ట్ గైడ్లైన్స్ ముందుకెళ్ళడానికి మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది లీడర్షిప్ ట్రైనింగ్స్ అనేవి. సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట మీటింగ్స్ అరేంజ్ చేయకుండా మనం జూమ్ మీటింగ్స్లోనే ఎక్కువ అటెండ్ చేస్తున్నాము. సో జూమ్ మీటింగ్స్ అనేది ఎక్కువ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.